రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి యాకోబు పాస్టర్ గారు మార్కాపురం నుంచి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. యాకోబాయి గారు, వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అన్మ్యూట్ చేసుకోండి పాస్టర్ గారు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం ఈ విధంగా సమకూర్చబడి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, ఆయన సన్నిధిలో మరి సంతోషంగా పాటలు పాడుతూ బైబిల్ ధ్యానం చేయొచ్చు. నిరంతరము ఈ విధంగా ముందుకు సాగుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని సన్నిధిలో ఈ విధంగా మనకు దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి మనం ఎంతగానో మరి కృతజ్ఞులమై ఉన్నాం. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆమె వాక్యం చదివిన సిస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న అనంతరం వాక్య సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పూజనీయుడా, నిరంతరము ఆరాధనకు యోగ్యుడైన మా దేవ, ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నీ నామమును సన్నుతించటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. స్తోత్రములు 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 నాయన. రాత్రంతయు మా పడకల్లో మీరున్నారు, సురక్షితమైన నిద్రనిచ్చారు. ఏ అపాయం సమీపించుకుని కాపాడారు నాయన. అయ్యా, నిజముగా తండ్రి, మాకు నీవు దేవునిగాను మా రక్షకునిగాను నీవు ఉండి మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు ఉదయం తండ్రి చదవబడిన వాక్యమును బట్టి మీరు మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి అయ్యా. ఆధ్యాత్మికముగా మేము ఎదగటానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నీవే మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, గొప్ప తండ్రి, నీ మీద ఆధారపడి మేము ముందుకెళ్తుండగా నువ్వే మాకు నాయన ఆధారమై ఉన్నావు గనక ప్రభువా, సమస్తమును సమకూర్చండి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము చదవబడిన వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి ఈస్టర్ పండుగ అయిపోయింది, కానీ ఈరోజు మళ్ళీ కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మామూలుగా ఈస్టర్లో ఈ మాటలు మనం గుర్తు చేసుకుంటాం, కానీ ఈరోజు ఇంకొన్ని మాటలు మనం లోతుగా ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంను గుర్తు చేసుకుంటే 14వ వచనంలో, 20వ అధ్యాయము 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఈ మాట నిజంగా నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు కొన్ని ఆధ్యాత్మికముగా నేను ఆలోచించడం జరిగింది. అవి మీతో పంచుకోవాలని
నేను ఈ మాటలు మళ్ళీ రిపీట్గా మీకు చదివించడం, మీతో పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ మగ్దలేని మరియా ఈమెను ఇక్కడ మనం చూస్తాము. 20వ అధ్యాయంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి ఉన్న తర్వాత మరలా ఆదివారము ఆమెలో ఉన్నటువంటి తపన, విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఆదివారము సమాధి దగ్గరికి వెళ్ళాలి అని ఆమెలో ఉన్నటువంటి ఒక తపన, ఆమెలో ఉన్నటువంటి ఆ తపనను ఏం చేసిందనంటే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి దగ్గరికి ఆమె ఎందుకు వెళ్ళింది అని ఆలోచన చేస్తే, సమాధి దగ్గరికి ఆమె వెళ్ళటానికి గల ప్రధానమైన కారణం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె చూడాలి, సుగంధ ద్రవ్యాలు మళ్ళీ ఆయన యొక్క శరీరానికి రాయాలి అనే ఆలోచనతో వెళ్ళింది. అయితే ఒక్కటి ఆలోచించితే, యేసు ప్రభువారు చెప్పిన మాటలు మరి కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, కొంతమంది గుర్తుపెట్టుకోలేకపోయారు. ఆయన 3వ దినాన సజీవుడై లేస్తాడు అని చెప్పి చాలా మంది మర్చిపోయారు. మనం సమాధి చేసేటప్పుడు చూస్తే అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులు చెప్పారు చూడండి, పిలాతుతో అంటారు, ఈ వంచకుడు 3 దినములు సమాధిలో ఉండి తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుంది, కాబట్టి సమాధికి కావలసినటువంటి ప్రొడక్షన్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతారు. అంటే సాతానుకు బాగా గుర్తుందండి, సాతానికి బాగా గుర్తుంది. కానీ విచారకరమైన విషయం ఏందనంటే, మరి ఆధ్యాత్మికంగా ఉంటున్నటువంటి వారికి గుర్తుండట్లేదు. సాతానికైతే చాలా ప్రతిదీ పిన్ టు పిన్ గుర్తుపెట్టుకుంటుంది. అది తన యొక్క పరిధిలో అది ఎలా అవి జరగకుండా ఉండాలో శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. సరే, ఏదేమైనా సమాధికి సీలేశారు అధికారులు, మరి సైన్యాన్ని దింపారు, మిలిటరీ సైన్యమును దింపేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన సమాధిలోనే ఆయన్ను సమాధిలోనే ఉంచలేకపోయారు. ఆయన సమాధి బద్దలు కొట్టుకొని సజీవునిగా లేచాడు. అయితే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారి యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, అవన్నీ మనం పక్కన పెట్టేస్తే, ఎవరిని, పిలాతును కానీ, రోమా సైన్యమును కానీ, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మనం పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వారి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఇక్కడికి వచ్చేసరికి వీరికి గుర్తు లేదు ఆయన తిరిగి సజీవునిగా లేస్తాడు అన్న విషయము వారు మర్చిపోయారు. రెండవది, వారు ఎక్కడ ఆయన్ను వెతుకుతా ఉన్నారు అని అంటే సమాధిలో వెతుకుతా ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆమె సమాధి దగ్గరికి రాగానే మొదటి వచనంలో మరియా పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమె సమాధి దగ్గరికి రాగానే సమాధి పైన ఉన్నటువంటి ఆ రాయిని అది తొలగి పక్కకు పోవటం చూసిందండి. సాధారణంగా అలా జరిగితే ఎంత సంతోషమయ్యాలో. ఎందుకనంటే మనం ఇంకొక అధ్యాయంలో చూస్తాం, ఆ రాయి ఎవరు పొర్లిస్తారు అనే మాట అక్కడ ఉంటుంది. మనం వెళ్తున్నాం సమాధి దగ్గరికి, అయితే ఆ రాయి పొర్లించేవారు ఎవరు అనే మాట అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు పోయి చూసేసరికి రాయి పొర్లింపబడింది. పొర్లింపబడినప్పుడు ఎంత సంతోషపడాలి.
కానీ వీళ్ళు చేసిన పని ఏంటనంటే కలవరపడారు. వారిలో ఒక టెన్షన్ మొదలైపోయింది. అమ్మో, రాయి పొర్లింపబడింది, ఏంది పరిస్థితి, ఏమైంది, ఏం జరిగింది అని చెప్పి వారు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు నాకు వచ్చినటువంటి సారాంశాన్ని బట్టి మీకు పంచుకోవాలనే నా ఉద్దేశమై ఉన్నది. ఇక్కడ 14వ వచనంలో ప్రత్యేకించి మనం ధ్యానిస్తే, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చూడండి, ఎంత ఆలోచింపాల్సినటువంటి విషయం అంటే ఈ మాట. యేసును చూసింది కానీ యేసును గుర్తుపట్టలేదు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆమె చూసింది కానీ ఆమె యేసు ప్రభువును గుర్తుపట్టలేదండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఆధ్యాత్మికముగా మనము ఆత్మీయ నేత్రములతో చూసి ఆలోచించండి, అది ఎంత మరి ఎంత పరిస్థితి కలిగినటువంటి మాట ఆలోచన చేయండి. ఆమె యేసు క్రీస్తును చూసింది కానీ ఆమె దేవుణ్ణి, యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయింది. చూడండి, ఆమెలో ఉన్న తపన ఏంటనంటే యేసు ప్రభువును చూడాలని వెళ్ళింది సమాధి దగ్గరికి. యేసు ప్రభువును చూడాలి అని సమాధి దగ్గరికి వెళ్ళింది కానీ ఆమె చూసినటువంటి యేసు క్రీస్తును గుర్తుపట్టలేకపోతుంది. నేటి క్రైస్తవ సమాజము కూడా ఇలాంటి పరిస్థితులలో ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉందండి, విశ్వాసం ఉంది, చాలా మరి ఎక్కువ పరిమాణంలో విశ్వాసము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం యేసును చూడగల ముఖ్యమైన అంశముగా నేను ఎంచుకున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారిని మనం చూస్తున్నామా? ఎందుకు చూడలేకపోతున్నాం? ఏంటి ప్రాబ్లం? ఎక్కడ లోపం వస్తుంది అని ఈ విధంగా మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, అన్ని పండుగలు పోతూ ఉంటాయి. అవి ఇయర్కు నిరంతరం వస్తూనే ఉంటాయి. కానీ మన జీవితంలో ఒక స్థిర స్థానం అనేది నిలదొక్కోలేకపోతే మనము క్రైస్తవ జీవితము వ్యర్థముగా మనము చేసుకున్న వారిగా ఉంటాం. అందుకనే ఇక్కడ ఈమె యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తుంది కానీ గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకు ఆమె గుర్తుపట్టలేదు అని అంటే, ఆమె గుర్తుపట్టకపోవటానికి గల ప్రధానమైన కారణము ఏమై ఉంది అని అంటే, అక్కడ మనం చూస్తే ఆమె మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడటానికి ఎక్కడికి వచ్చిందని అంటే సమాధుల దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వచ్చింది కనుక సమాధిలో దేవుణ్ణి చూడలేరండి. సమాధిలో దేవుణ్ణి చూడలేరు ఎవరు కూడా. సమాధిలో ఏముంటుంది? సమాధి దగ్గరికి మనం వెళ్ళి చూస్తే సమాధులలో ఏం కనపడతాయి అని అంటే, అక్కడ మరి విచిత్రమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి. చాలా మంది సమాధి దగ్గరికి వెళ్ళి చూడటానికి ఇష్టపడరు. అక్కడ ఏముంటుంది అని అంటే ఉండేది తర్వాత సంగతి, కానీ ఎవరు ఇష్టపడరు. అయితే మన ప్రభువు సజీవుడైన ఆయన తండ్రి దగ్గర నుండి వచ్చిన కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు వారు అత్యున్నతమైనటువంటి మహిమా ప్రభావములు కలిగినటువంటి దేవుడైతే ఆయన్ని ఎక్కడ చూస్తున్నారనంటే సమాధి దగ్గర చూడాలని వెళ్తున్నారు. చూడండి, సమాధులలో ఎముకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి,
తర్వాత నైట్ పూట ఆ మనం చూస్తాం అక్కడ గబ్బిలాలు, మరి గుడ్లగూబలు ఇలాంటివి అక్కడ అరుస్తూ కనపడుతూ ఉంటాయి. భయపడతారు, పాములు ఉండొచ్చు అని, ఇంకా విషపురుగులు ఏమైనా ఆ ప్రాంతంలో తిరుగుతుంటాయని చెప్పి ఆ భయపడుతుంటారు. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి దేవుడు మనకు కనపడాలి అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అందుకనే ఈమె మొట్టమొదటిగా దేవుణ్ణి ఎందుకు చూడలేకపోయింది అని అంటే, ఆమె వెతకవలసిన ప్రదేశంలో వెతకలేకపోయింది, చూడవలసిన ప్రదేశంలో దేవుణ్ణి చూడలేకపోయింది. ఎక్కడ వెతికితే దేవుడు దొరుకుతాడో ఆ యొక్క రహస్యము ఆమె కనుగొనలేకపోయిందండి. విశ్వాసం ఉంది, కాదంటం లేదు, చాలా మంచి విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, ఆయన్ను చూడాలని ఒక తపన ఉంది. అందుకనే రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు తెల్లారుద్దా అని చెప్పి అక్కడ మనం మొదటి వచనంలోనే చూస్తాం. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె బయలుదేరింది. అంటే రాత్రంతా ఆమెలో ఒక ఒక ఆరాటం వచ్చేస్తా ఉంది. తెల్లారితే నేను పోయి సమాధి దగ్గరికి వెళ్ళాలి, యేసుప్రేమను చూడాలని ఒక తపన ఆమె హృదయంలో ఉప్పొంగుతా ఉంది, కాదంటం లేదు. కానీ ఆమె ఎంచుకున్నటువంటి ప్రదేశము సరైనదిగా అక్కడ మనకు కనపడటం లేదు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన్ను చూడాలని ప్రయత్నం చేస్తా ఉంది, కనుక ఆయన్ను చూడలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అక్కడ ఉన్నప్పటికీ ఆయన గుర్తుపట్టలేకపోయిందండి. చూడండి, ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఏంటి మన యొక్క పరిస్థితి? దేవుణ్ణి మనము కనుగొనగలుగుతున్నామా? దేవుణ్ణి మనము మరి ఆయన మనకు సమీపంగా ఉన్నప్పటికీ కూడా మనం గుర్తుపట్టలేకపోతున్నామా? గుర్తుపట్టలేకపోతే ఎంత కఠినమైనటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతామో తెలుసా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే ఈ మాటను మనము ఆధ్యాత్మికంగా ధ్యానించుకోవాలి. దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతే వచ్చే పరిణామం ఏంటి? ఇక్కడ ఆమె చూస్తుంది కానీ గుర్తుపట్టలేదండి. గుర్తుపట్టకపోతే వచ్చే పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిణామాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఒకసారి 41వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆమేన్. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనై ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు ఎడమ వైపు ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటలో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఆయన వస్తున్నాడు, ఆకలి కొని వచ్చాడు, దప్పికి కొని వచ్చాడు, పరదేశిగా ఉండి వచ్చాడు, ఇన్ని విధాలుగా రోగి అయి వచ్చాడు. ఇన్ని విధాలుగా వచ్చినప్పటికీ వారు ఆయన గుర్తుపట్టలేక ఆయనకు అవి ఇవ్వలేదు. అందుకని వారితో అంటున్నాడు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాకు కావలసింది ఇవ్వలేదు. అంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు, నీళ్లు దప్పికైనప్పుడు దాహం ఇవ్వలేదు, దాహం తీర్చలేదు,
ఆ తర్వాత రోగి అయి ఉన్నప్పుడు మీరు నన్ను చూడలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి వచ్చినా కూడా, సమీపంగా ఉన్నప్పుడు కూడా, వారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన్ను చూడలేనివారు. చూడలేని వారి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మొదట 41వ వచనంలోనే, శపింపబడిన వారులారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎంత కఠినమైనటువంటి పదం అంటే, ఈ మాట చదివినప్పుడు నిజంగా నాకు చాలా భయం వేసిందండి. ఈ మాటలన్నీ కూడా ఎవరి కోసం అని అంటే, దేవుణ్ణి ఎరగని వారి కోసం కాదండి. దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళ కోసం కాదు. క్రైస్తత్వాన్ని కాని వారి కోసం కాదు, క్రైస్తవులపై దేవుడు అంటే తెలిసిన వారికే, మందిరానికి వెళ్ళే వారికే ఈ మాటలన్నీ కూడా వర్తిస్తాయి. ఎందుకనంటే, మనము మందిరానికి వెళ్తున్నాం, మనం ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యమును వింటున్నాం, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ నిజంగా మనము దేవుణ్ణి చూడగలుగుతున్నామా అంటే, ఎవరు చూడలేరు కదా అని అనొచ్చు. కానీ దేవుణ్ణి చూడగలిగేటువంటి వారి యొక్క విధానము ఎలాగుంటుంది అని అనేది మనం ముందు నేర్చుకుందాం, ముందు మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఆయన ఎవరో తెలుసుకొని ఆయనకు చేయవలసినటువంటి పనులు చేస్తే కింద మనం అద్భుతంగా రిజల్ట్ చూస్తాం. 44 అనుకుంటాను. అందుకు ఆయన మిక్కిలి 45, అందుకు ఆయన మిక్కిలి అలుపులైన వీరిలో ఒకడైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో అనను. మీరు చేసిన వారందరూ నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇక్కడ దేవునికి పరిచర్య చేసిన వారు ఏ విధంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడో మనం చూస్తున్నాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే, 44వ వచనంలో వాళ్ళు అంటారు, అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీకు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశినై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూసి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయన్ను అడిగెను. అర్థం కావట్లేదు వాళ్ళకి. నువ్వెప్పుడు వచ్చావు, నీకెప్పుడు మేము అన్నం పెట్టలేదు, నీకెప్పుడు మేము నీళ్ళు ఇవ్వలేదు, నీకెప్పుడు మేము నిన్ను చూడలేదు అని చెప్పి వారు ఆశ్చర్యపోతా ఉన్నారు. అర్థం కావట్లేదు. అవునండి, మనము ఆధ్యాత్మికంగా ఆలోచించకపోతే మనకు అర్థం కాదు. మనము ఆత్మీయంగా ఆలోచించకపోతే, ఆత్మీయ నేత్రములతో మనం చూడలేకపోతే మనకు అర్థం కాదు. భక్తి ఉన్నట్టుగానే కనపడుతుంటది, కానీ భక్తి నిస్సారమయ్యేటువంటి ప్రమాదంలో వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఆమె దేవుణ్ణి చూడలేకపోతా ఉంది. అక్కడ మనం చదివినప్పుడు ఆయన ఆ యేసుని గుర్తుపట్టలేకపోతా ఉంది. అదేంటి? యేసు ప్రభువును గుర్తుపట్టకపోవటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆమె చూడవలసిన ప్రదేశానికి వెళ్ళలేదు. అయితే మనం తర్వాత వచనంలో మనం చూసినప్పుడు 16వ వచనంలో మనం చూస్తే, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీలో రబ్బాని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. ఇక్కడ ఆమె దేవుణ్ణి చూసింది కానీ గుర్తుపట్టలేకపోయింది. ఆమె ఎప్పుడు దేవుణ్ణి గుర్తుపట్టగలిగింది అని అంటే,
అక్కడ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన స్వరాన్ని విన్నదండి. ఆమె ఆయన స్వరాన్ని విన్నప్పుడు అప్పుడు దేవుణ్ణి గుర్తుపట్టగలిగింది. ఎవరు దేవుణ్ణి మరి చూడగలుగుతారు అని అంటే, ఎవరు దేవుణ్ణి అంటే అక్కడ మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి చూడడం అంటే నిజంగా దేవుడు భూమి మీదకి వస్తే వాళ్ళు కనపడతాడు అనేది కాదు. మనము దేవుణ్ణి చూడాలి అని అంటే ఇంకొక మనిషి యొక్క గుణ లక్షణాల్లో మనం చూస్తాం. అందుకని అక్కడ చూస్తే నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా, నీకు ఎప్పుడు ఆహారం పెట్టామయ్యా, నీకు ఎప్పుడు నీళ్ళు ఇచ్చామయ్యా అని అంటారు కదా వాళ్ళు. అన్నప్పుడు నా పేరిట వచ్చిన వాడే అక్కడ కింద మనం చదువుతూ చాలా అద్భుతంగా మనకు అర్థమవుతా ఉంది. ఏంటనంటే అక్కడ చాలా అద్భుతంగా చెప్తాడు చూడండి. నా పేరిట వచ్చిన వారికే అనే మాట మనం చూస్తాం. ఏంటనంటే అందుకే ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకడైనను మీకు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అల్పులైన వారికి, మిక్కిలి అల్పులైన వారికి వీరికి మీరు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరికి చేయట్లేదని అంటే దేవుడికే చేయలేదని. అంటే ఆయన పేరట ఎవరైనా వచ్చినప్పుడు వారికి మనం అలా చేయాలి. అలా చేస్తే దేవుడికి చేసినట్టు. అందుకనే మీకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే అది పరలోకంలో రెట్టింపు అవుతుందంట. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుణ్ణి చూడగలగాలి అనే తపన ఎవరికైతే ఉంటుందో వారు దేవుణ్ణి చూడటానికి ప్రధానంగా మనం అక్కడ చూస్తున్నాము. ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆమె గుర్తుపట్టింది. ఆయన స్వరము విననంత వరకండి ఆమె పరిస్థితి ఎలాగుందంటే గందరగోళంగా ఉందండి. ఆయన స్వరాన్ని విననంత వరకు ఎవరైనా ఎట్టుపోయాడేమో, ఎక్కడైతే సమాధి తెరవబడింది, ఎక్కడికి వెళ్ళాడో ఏమో, ఏం జరిగిందో అని గందరగోళమైనటువంటి పరిస్థితి ఆమె హృదయంలో ఉంది. ఇదంతా ఎప్పటి వరకు ఉంది అని అంటే ఆయన స్వరాన్ని విననంత వరకు ఉంది. ఎప్పుడైతే ఆయన స్వరము విన్నదో, ఆయన వాయిస్ వినపడిందో అప్పుడు ఆమె అంటుంది, బోధకుడా. ఎంత అద్భుతంగా మరి ఆమె ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడుతుంది చూడండి. ఆయనను హెబ్రీ భాషతో రబ్బానీ అని పిలిచెను. చూడండి ప్రియులారా, దేవుణ్ణి ఎప్పుడు మనం చూడగలుగుతామని అంటే ఆయన స్వరాన్ని ఎప్పుడు మనం వినగలుగుతాము అని అంటే మనము ఆయన వైపు చూసినప్పుడు. సమాధి వైపు చూసినంతసేపు దేవుని స్వరాన్ని వినలేకపోయింది ఆమె. సమాధిని చూసినంతసేపు దేవుని స్వరాన్ని చూడలేకపోయింది. ఎప్పుడైతే ఆయన స్వరము విన్నదో అప్పుడు ఆయన చూడగలిగింది. అందుకనే ఎవరు ఆయన స్వరాన్ని వింటారు, ఎవరు చూస్తారు అని అంటే అక్కడ మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు అనే మాట మనం చూస్తాం. మన హృదయము శుద్ధీకరింపబడాలి. మన హృదయము మరి శుద్ధి చేయబడాలి. మన హృదయం అంతా మరి శుద్ధి చేయబడకపోతే మనం రియల్గా దేవుని చూడలేమండి. మనం దేవుని చూడలేం. మనం ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో చూసినప్పుడు, వారి చరిత్ర చూసినప్పుడు 12 మంది పెద్దలు ఉంటారు. 12 మంది పెద్దలు కూడా సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడనంటే వారిని పైకి రానియొద్దు అంటాడు. రెండోది, వారు సినాయి పర్వతాన్ని ముట్టడానికి కూడా వీల్లేదు. వాళ్ళు ఎక్కడుండాలి? దూరంగా ఉండాలి. నువ్వు మాత్రమే పైకి రా అని
దేవుడు మాట్లాడతాడు. అంటే ఇందులో నేను నేర్చుకున్నటువంటి విషయం మీతో పంచుకోవాలని నాలో ఉన్న తపన ఏంటి అనంటే, మనమెంత భక్తిపరులమైన, మనకెంత మరి ఆసక్తి ఉన్న బైబిల్ మీద కానివ్వండి, ప్రార్థన మీద కానివ్వండి, వాక్యం మీద కానివ్వండి, మరి మందిరం మీద కానివ్వండి, ఎంత శ్రద్ధ ఉన్నా సరే మనలో శుద్ధీకరింపబడిన మనస్సు లేక క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండకపోతే మనం ఎంత భక్తిగా విశ్వాసంగా చూపిస్తున్నా దేవుణ్ణి మనం చూడలేము. అంటే చాలా మంది ఏం చేస్తుంటారనంటే, విపరీతంగా భక్తి ఉంటుంది, విపరీతంగా విశ్వాసం ఉంటుంది, విపరీతంగా మందిరానికి వెళ్ళే గుణలక్షణం ఉంటుంది, కానీ సహోదరుని ప్రేమించే మనసు ఉండదు. వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి అక్కర్లో ఉన్నప్పుడు, వారి అవసరతల్లో ఉన్నప్పుడు చేయగలిగిన పని మనం చేయాలండి. దేవుని వాక్యం కూడా మనకు చెప్తా ఉంది, మనము చేయగలిగిన పని చేయకపోవడం కూడా అది పాపమేనని నాకు తెలిసి సామెతల్లో అనుకుంటాను ఆ మాట ఉంది, గుర్తు రావట్లేదు రెఫరెన్సు. అలా ఉంది. అంటే దేవుని యొక్క మనస్సు మనలో ఉన్నది అని నిరూపించుకోవటానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటనంటే, మనము మన సహోదరుణ్ణి ప్రేమించగలగాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మనస్సు. ఇది బయట వాళ్ళకు ఉండదండి. బయట వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉండదు, చేయాలని ఉండదు. మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి, మనం ఎందుకు అలా చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక క్రైస్తవునికి క్రీస్తు మనసు ఉంటుంది గనక వారు మాత్రమే ఆలోచించగలరు అలా. అందుకని ఆది సంఘంలో మనం చూసినప్పుడు, మనము పత్రికలలో మనం చూస్తే ఎవరైనా ఒకరు ఇబ్బందుల్లో ఉంటే వారు ఏం చేసేవారనంటే, సంఘం అంతా కలిసి వారు ఆ సమస్యను పరిష్కరించేవారు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికి చెయ్యి అందించి పైకి తీసుకొచ్చేవారు. ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఏ విధంగా అయినా కూడా అలా తీసుకొచ్చేవారు. ఇది నేటి సమాజంలో, నేటి క్రైస్తత్వంలో ఇది ఏమైపోతుంది అనంటే కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ఎవరి స్వార్థం వారుగా, ఎవరి మేలులు వారుగా, ఎవరి ఆలోచన వారుగా తీసుకుంటూ ఇది ఏమైపోతుంది అనంటే కనుమరుగయ్యే పరిస్థితులు వస్తా ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా క్లారిటీగా 25వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు, నేను మీ దగ్గరికి వచ్చాను ఆకలిగొని, నేను మీ దగ్గరికి వచ్చాను దప్పికతో, నేను మీ దగ్గరికి వచ్చాను అనారోగ్యంతో వచ్చాను, రోగినై వచ్చాను, కానీ మీరు నన్ను పట్టించుకోలేదు. వారు బెత్తరపోయి చూస్తా ఉన్నారు, అయ్యా ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు, అదేంటి మేము నువ్వు వస్తే మేమెందుకు చేయమయ్యా, బంగారు మళ్ళీ చేస్తాం కదా, నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు అని అంట. వారికి అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చితే వారికి చేస్తే దేవునికి చేసినట్టే లెక్క అని వారికి అర్థం కాలేదు. ఇది కూడా భక్తిలో, విశ్వాసంలో ఒక భాగం అండి. దీన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనకు కలిగిన దాంట్లోనే, మనకు ఉన్న దాంట్లోనే మనము చేయగలిగేటువంటి సామర్థ్యత ఉండి కూడా చేయకపోతే ఎంత భయంకరమైన పాపమో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆమె చూడలేకపోతుంది అని అంటే, ఆమె సమాధిలో చూస్తూ ఉంది. రెండోది, యేసు వెనక నిలబడ్డది, ముందు నిలబడలేదు. ఆమె యేసుక్రీస్తుకి వెనక వైపు ఉన్నది, అందుకనే ఆమె చూడలేకపోయింది. ఈనాడు ఆధ్యాత్మికంగా మనము దేవుణ్ణి చూడగలుగుతున్నామా అనేది ఆలోచన చేయాలి. ఎప్పుడు చూడగలుగుతామనంటే, దేవుణ్ణి మనం ఎప్పుడు చూడగలుగుతామంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేవారు. మన హృదయము శుద్ధీకరింపబడినప్పుడు, మన హృదయము మరి ప్రశాంతంగా శుద్ధీకరింపబడి ఉంటే మనం దేవుని చూస్తాం. అప్పుడు
పరిస్థితులు మనం ఆలోచన చేసినప్పుడు హృదయం ఎవరిలో అయితే శుద్ధీకరింపబడుతుందో వారు ఇంకొక హృదయం గురించి ఆలోచిస్తారండి. ఎప్పుడైతే హృదయం కఠినంగా ఉంటుందో ఇంకొక హృదయాన్ని కూడా కఠినంగానే చూస్తారు. ఎప్పుడైతే హృదయము శుద్ధీకరింపబడుతుందో ఇంకొక హృదయం కూడా శుద్ధీకరింపబడాలనే తపన తాపత్రయం కలుగుతుంది. ఇది క్రీస్తు నుండి వచ్చినటువంటి మనస్సు. ఇది మన నుండి వచ్చింది కాదు, అది యేసు క్రీస్తు నుండి వచ్చినటువంటి మనస్సు. అందుకనే మనం చూస్తాము, గుడ్డివాడు రోడ్డు పక్కన ఉన్నాడు. గుడ్డివాడు రోడ్డు పక్కన ఉండి యేసుక్రీస్తును పిలుస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు. కానీ కళ్ళున్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాడిని ధిక్కరిస్తా, అరే నోరు మూసుకొని కూర్చోరా, నీకెందుకురా, అరవమాకురా అని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఈ ఆత్మీయ నేత్రములతో చూడగలిగాడు గనక అక్కడ అద్భుతమైన రిజల్ట్ మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికముగా ఎదగాలనే తపన ఉంటే ఇవి కూడా ఒక భాగమే. ఆయన చూడగలిగేటువంటి గొప్ప మార్గం ఏంటనంటే ఆయన చూడగలగాలి అనే గొప్ప మార్గం ఏంటనంటే ఇదిగో మన హృదయం శుద్ధీకరింపబడాలి. యేసు క్రీస్తు మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. మనము పరిచర్యగానే అండి, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి మరి ముందుకెళ్తూ ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే దేవుని పనిని కొనసాగిస్తుంటామో అప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేయటానికి అవకాశం ఉంది. కనుక ఈ దినము, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం నిజంగా మనం దేవుని చూడగలుగుతున్నామా? ఎందుకు చూడలేకపోతున్నాం? కారణం ఏంటి? ఎక్కడ ప్రాబ్లం, లోపం ఎక్కడ సంభవిస్తుంది? ఏం చేయాలి? దేవుణ్ణి మరి చూడాలనంటే ఏం చేయాలి అనేది మనం ప్రశ్నించుకొని పరిష్కారం కోసం మనం వెతకాలండి. అప్పుడు దేవుడు ఆలోచన పుట్టిస్తాడు. ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలాంటి నిర్ణయాలతో మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగాలో దేవుడే మనకు సమస్తమును జ్ఞానాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఇమ్మానుయేలైనా మా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా మా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారు. యేసును చూడాలనుకున్నది మరియా. యేసును చూడాలనుకున్నది ఎక్కడ చూడాలనుకున్నది? మృతులలో సమాధి తోటలో చూడాలనుకున్నది. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? యెషయా 9:1 ప్రకారము అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలదానిగా చేయుచున్నాడు అని చెప్తుంది లేఖనం. ఎందుకు గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు? నేను లేచిన తర్వాత, మత్తయి సువార్త 26:32లో నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనను. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్తున్నానని. యేసు భయపడకుడి, వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు
వారికి తెలుపుడనెను. సమాధి తోటలోనికి కొంతమంది స్త్రీలు వస్తారు. ఆశగల ప్రాణమును ఎప్పుడూ తృప్తిపరిచేవాడు మన ప్రభు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ముందే చెప్పిన గలిలయలోనికి వెళ్ళవలెను, అన్యజనుల ప్రాంతమైన గలిలయలోని యోర్దానుకి అవతలనున్న ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నానని ముందే లేఖనం చెప్పిన ఆయన కూడా నేను లేచిన తర్వాత గలిలోనికి వెళ్ళుదును అని ముందే ప్రకటించిన ఆశగల ప్రాణాలు రాత్రంతా నిద్ర లేదు. ఎలా నిద్ర పడుతుంది? ఎలా నిద్ర పడుతుంది? చనిపోయాడు. వారి ప్రభువు చనిపోయాడు. వారి ప్రభు ఇక లేడు. అంత శూన్యం నిండిన హృదయాలు. అమ్మలు, సహోదరులు ఎంతో ఆశతో ఆయన మాటలు విన్నవారు ఆయనను చూడాలని వచ్చారు. అయితే అమ్మలారా, మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి, నేను మొదట గలిలయలోనికి వెళ్ళవలెను, లేఖనాలు నెరవేరునట్టు గలిలయ ప్రాంతమును మహిమగలదానిగా చేయవలెను. ఆయన గలిలయుడని పిలువబడ్డాడు. ఆయన గలిలయుడని పిలువబడ్డాడు. గలిలయలో నుండి ఏదైనా మంచిది వస్తాదా? నతనయేలుకి గొప్ప అనుమానమే కలిగింది. ఫిలిప్పు గారు, ఆయన ఎవరు అని అడిగితే ఆయన గలిలయుడని, గలిలయలోని నజరేతు వాడని ఫిలిప్ సమాధానం. అయితే గలిలయలో నుండి ఏదైనా మంచిది వస్తాదా అంటే గలిలయలోని సమాచారములు వింటున్నవన్నీ కల్పనా కథలు, చమత్కారపు మాటలు, చెడ్డ మాటలు, ఏదైనా గలిలయ నుండి మంచిది వస్తాదా? నతనయేలు కలిగిన అనుమానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిదేది రాదు. మంచివాడైన ప్రభు గలిలయలోని వాడని గుర్తింపు పొందాడు. ఆ గలిలయలోని ప్రాంతమును మహిమపరుస్తానన్నాడు. లేఖనము ముందే చెప్పింది. ప్రవచనము ముందే ఉంది. ముందే చెప్పినట్టుగా ఆయన కూడా, ఇదిగో నేను అన్యజనుల చేతికి అప్పగించబోతున్నాను, వారు నన్ను పట్టి నిందించి అపహసించి సిలువకు కొట్టి చంపుతారు. అయితే అధైర్యపడకుడి, నేను మరలా ముందే చెప్తున్నాను, మీతో స్పష్టంగా చెప్తున్నాను, మరలా నేను లేస్తాను. అయితే లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తాను, అక్కడ మీరు నన్ను చూతురు. అయితే అమ్మలు, అభాగ్యులు చనిపోయాడు అనుకుంటున్నారు మన ప్రభువుని. సమాధిలో వెతుకుతున్నారు. సమాధిలో లేడు. సమాధిలో ఎందుకుంటాడు ప్రభు? సమాధిలో ఎందుకుంటాడు? పునరుత్థానుడు అయ్యాడు కదా, లేచాడు కదా. వెళ్ళవలసిన చోటు, ఆయన వెతకవలసిన చోటు, ఆయన దర్శనము పొందే చోటు గలిలయ కదా. ఎందుకు ఆయన గలిలయని ఎంచుకున్నాడు? ఎందుకు అన్యజనుల యోర్దాను అద్దరినున్న అరణ్య ప్రాంతాన్ని ఎంచుకున్నాడు? ఆయన యేసు క్రీస్తు అందరికి ప్రభు. అపోస్తుల కార్యములు 36:10. యేసు క్రీస్తు అందరికి ప్రభు, అన్యజనులకు కూడా ప్రభు. అన్యజనులకు కూడా ప్రభు, కేవలము ఇశ్రాయేలు ఇంటి వారికి మాత్రమే కాదు, సర్వ శరీరులకు దేవుడు. శరీరంతో ఉన్నవారు కొండలలో, కోనలో, అడవులలో, ఎడారులలో
సముద్రములలో ఎక్కడ మనిషి అయినా ఉన్నవాడు, మనిషి అనే ఉనికి కలిగిన వాడు, ఆయా భాషలు మాట్లాడుతూ ఉన్నవారందరూ సర్వ శరీరులకు దేవుడు, మనుషులందరికీ దేవుడు. గలిలయ అన్ని జిల్లా ప్రాంతమైన అక్కడే దేవుణ్ణి చూడాలి, మరియా ఆశగా ఉన్న ప్రాణము తృప్తిపరచబడింది. అమ్మా, మీకు తెలియదా? మీరు వినలేదా? నేను ముందుగా చెప్తిని కదా, చనిపోకముందే చెప్తిని కదా, ముమ్మారు చెప్తిని కదా, నేను లేచిన తర్వాత గలిలయలోకి వెళ్తాను అని చెప్పాను కదా. అప్పుడు జ్ఞానోదయమైంది. శిష్యులందరూ గలిలయకు వెళ్తారు, అక్కడ ప్రభువును చూస్తారు, ప్రభు వలన మరలా బోధనందుతారు, తృప్తి పడతారు, దేవుని మహిమపరుస్తారు. చక్కని విశ్లేషణ, చక్కని బోధ. యేసును చూడాలని ఆశ ఉంటే సరిపోదు. యేసును ఎప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి? నిర్దిష్టంగా ఆయన చెప్పిన మాట నెరవేరింది. ఆయన అందరికీ కనపడతాడు, అందరూ ఆయనను చూడగలుగుతారు. అయితే ఆయన మాట ఆయనను ఎప్పుడు వెతకాలి, ఎక్కడ వెతకాలి, ఏ చోట వెతకాలి, ఏ పట్టణంలో వెతకాలి, ఎక్కడుంటాడు? సర్వాంతర్యామి దేవుడు అయినా ఆయన చెప్పిన చోటనే, ఆయన ఎన్నుకున్న ప్రాంతంలోనే, ఆయన ఉన్న చోటనే ఆయనను వెతకాలి. యాకూబ్ పాస్టర్ గారు, మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని, మీ సేవా పరిచర్యను, మీ సంఘాన్ని దేవుడు బహుగా విస్తరించి వ్యాపింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. అయితే ఒక మాట ప్రార్థన చేయండి. శాంతకుమార్ గారు ఉంటే శాంతకుమార్ గారు, నాగలింగేష్ గారు ఉంటే నాగలింగేష్ గారు, ఎవరు ఉన్నారో. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రభువా, కృపా కనికల మా ప్రభువా, జీవంగలమైన వందనాలు స్తోత్రాలు వేలాదులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ప్రాతకాల సమయంలో వైపు చూస్తున్న సహవాసంలో ప్రభువా, మీ ప్రేమ అందరుగా మేము చేరిన తండ్రి. మేము స్థించుకుని ఆరాధించి కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మా యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో ప్రభువా, చుక్కాను వంటి ప్రభువా తండ్రి చక్కటి వాక్య భాగాన్ని మాకు అందించిన దైవజనులకి వందనాలు చెల్లించుకొంచు. ఆయన సేవను ఆస్వాదించి ఫలింప చేయండి. ఈ చుక్కాన్ని మేము పట్టుకొని ప్రభువా, మా యొక్క జీవిత ప్రయాణంలో తండ్రి మేము నడవలసి త్రోణం ప్రభువా తండ్రి వాక్యానుసారంగా మేము నడుచుకోవచ్చు. దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని ప్రభువా తండ్రి మేము చక్కగా తెలుసుకుని వాక్యం చదవటము వినటమే కాక నా తండ్రి, అందులో ఉన్నటువంటి మీకు బోధనాంశాలను ప్రభువా మీరు బోధించినటువంటి చక్కటి వాక్య భాగాలు మేము గ్రహించిన తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ప్రభువా, మా చక్కటి స్వభావం కలిగినటువంటి ఆ ధన్యతను మేము పొందిన తండ్రి, క్రీస్తు బిడ్డలుగా మేము ముందుకు నడటాన్ని మీ కృపాకార్యం మా పట్ల జరిగించండి తండ్రి. సహాయం చేయండి. ఆత్మీయ రీతిగా బలపరుచు తండ్రి, సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు నమ్ముచున్నాము తండ్రి. మా హృదయాలను మేము సరి చేసుకొని ప్రభువా, మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభువా తండ్రి మిమ్మల్ని గుర్తించిన తండ్రి, మీరు గుర్తిరిగిన తండ్రి, మా యొక్క నడవడికలో ప్రభువా తండ్రి నా వాక్యానుసారం మేము నడుచుకొనిచున్నా తండ్రి. క్రీస్తు బిడ్డలుగా మేము మహింపరిచి కనపరిచి గొప్ప కృపను మా మీద కురుమించండి, సహాయం చేయండి. మరి ఇంకా తండ్రి నైనా ప్రభా, ఏప్రిల్ 17వ తారీఖు జరగబోతున్నట్టు రేచల యొక్క ప్రభువా తండ్రి వివాహ కార్యాన్ని ప్రభావ మీరు దీవించి ఆశించండి. మీకు అధికారం మధ్య గ్రహించి ఆ కార్యక్రమంలో మీరే తోడు నిండుగా ఉండి ప్రభా, కార్యక్రమం మీరు నా మహింకరం ఘనంగా జరిగి నడిపించండి తండ్రి. సహాయం చేయి ప్రభా, సహాయం చేయండి. ప్రాణ ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి తండ్రి ఇంకొన్నో అభివృద్ధి పరిచి ఫలింప చేసిన తండ్రి, ఎన్నో ఆత్మ రక్షింపబడటానికి మార్గంగా ప్రభా తండ్రి నా యొక్క సహవాసాన్ని ఆశ్రయించమని క్రీస్తు నామన దీనమనస్తో బ్రతిమాలకు కూర్చున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన
బలం శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. గారు ఆశీర్వాదం విడుదల చేయండి. యాకోబు గారు మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనములు. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రైజ్ రాడండి. అందరికి వందనాలండి. దేవుడు దినమెల్లా ఆయన చల్లని రెక్కల నీడను ఆశ్రయించి ఆదుకొని కాపాడు దాకా అందరికి వందనాలండి. విరారా అండి. ఇప్పుడు హిందీ సభ ప్రారంభిస్తాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद